ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సజీవ దహనమైన వారి మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతోంది. శరీరాలు ఛిద్రమైపోవడంతో అవి ఎవరివో తేల్చడం కష్టంగా మారింది. ప్రతి శరీర భాగానికి DNA టెస్టులు చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం పడుతోంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సజీవ దహనమైన వారి కోసం మృతదేహాల గుర్తింపు అనేది ప్రస్తుతం ఆలస్యమవుతోంది. శరీరాలు ఛిద్రమైపోవడంతో అవి ఎవరివి అనేది తేల్చడమైతే కష్టతరంగా మారింది. ప్రతి శరీర భాగానికి కూడా DNA టెస్టులు చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం పడుతున్నట్టుగా చెప్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, DNA టెస్టులు చేయడానికి ఒక్కొక్క విడి శరీర భాగానికి DNA టెస్ట్ చేయడం చాలా కష్టతరంగా చెప్తూ ఉన్నారు అధికారులు. చాలా ఎక్కువ సమయం కూడా తీసుకునే అంశంగా చెప్తున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అంశానికి సంబంధించి? నిజంగా నళిని, ఏదైతే అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి దుర్ఘటన, దాంతో మొత్తం 241 మంది పూర్తిగా సజీవ దహనమయ్యారు. మొత్తం మాంసం ముద్దల్ని మాత్రమే అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తంలో 8 మందిని మాత్రమే గుర్తించే పరిస్థితి ఉండింది. సో ఆ 8 మందిని ఇప్పటికే కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మృతదేహాలకు మొత్తం DNA టెస్ట్ చేస్తే తప్ప అది ఎవరి మృతదేహం అనేది తెలిసే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ డెడ్ బాడీ కాదు, బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ మొత్తం కూడా చెల్లా చెదురైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని అయితే మాంసం ముద్దలుగా మారిపోయాయి. సో అలాంటి పరిస్థితుల్లో అది ఎవరిది ఏంటి అనేది గుర్తించడానికి ఖచ్చితంగా DNA టెస్ట్ ద్వారానే సాధ్యం. సో ఎవరైతే ఈ ప్రమాదంలో మృతి చెందారో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి DNA శాంపిల్స్ ను ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి DNA ఎక్స్పర్ట్స్ అంతా కూడా సేకరించారు. కానీ ఉన్నటువంటి మృతదేహాలను ఎలా గుర్తించాలనేది మాత్రం ఎంతో సమస్యాత్మకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం ఇప్పటి వరకు 30 నుంచి 34 మృతదేహాలను మాత్రమే DNA ద్వారా గుర్తించారు. అందులో మాజీ ముఖ్యమంత్రి, ఎవరైతే గుజరాత్కు గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి విజయ్ రూపానీ మృతదేహాన్ని కూడా గుర్తించారు. అది ఆయన బంధువులకు అప్పగించారు. మరోపక్క మిగతా 12-13 మృతదేహాలను కూడా ఇప్పటికే అప్పగించారు. కానీ పెద్ద ఎత్తున మృతదేహాలు 200కు పైగా ఉన్నటువంటి ఈ మృతదేహాలకు DNA టెస్టులు కొనసాగుతున్నాయి. ఒకవైపు దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి సైతం DNA ఎక్స్పర్ట్స్ ను ఇప్పుడు అహ్మదాబాద్ లో ఉన్నటువంటి సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఎందుకంటే త్వరితగతిన ఆ బాడీస్ ను హ్యాండ్ ఓవర్ చేసేందుకు. ఒకవైపు వాళ్ళందరూ కూడా సజీవ దహనం ఎయిర్ క్రాష్ లో అవుతే, మరోపక్క ఆ మృతదేహాలను గుర్తించడానికి మరింత సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో గత 2 రోజులుగా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కన్నీరు మున్నీరై చివరికి ఆసుపత్రి వద్దే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఒక్కో పార్ట్ ఒక్కో దగ్గర చెల్లా చెదురు అవడం కావచ్చు, కొంత మాంసం ముద్దలుగా మారడంతో ఖచ్చితంగా ఒక్కొక్క పార్ట్ ని మళ్ళీ DNAతో సరి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ DNA రిపోర్టు ఆధారంగానే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ పరీక్షలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే త్వరితగతినే హ్యాండ్ ఓవర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. కానీ